దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన కార్గిల్ వీర జవాను కుమార్తె ఇప్పుడు ప్రజల భద్రతే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 46వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోలోజు మౌనిక బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 46వ వార్డులో ఉన్న కళాశాలలు, పాఠశాలలు కారణంగా విద్యార్థినిల భద్రతకు ముప్పుగా మారుతున్న ఈవ్ టీజింగ్ సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీధి లైట్ల కొరత, సీసీ కెమెరాల లేమి కారణంగా సాయంత్రం వేళల్లో బాలికలు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందితే ప్రతి వీధిలో వీధి లైట్లు, కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో సీసీ కెమెరాలు, పోలీసులతో సమన్వయం చేసి ప్రత్యేక పర్యవేక్షణ, ఈవ్ టీజింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెబుతున్న పోలోజు మౌనిక దేశానికి సేవ చేసిన తండ్రి ఆశయాలకు అనుగుణంగా 46వ వార్డును సురక్షితమైన వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు. దీన్ని 46వ వార్డులో ఇంకొక పార్ట్ ఏంటంటే అండి, మనకు మేజర్గా 60 ఫీట్ రోడ్డు వస్తుందండి. కాలేజ్ టైంలో కానీ, స్కూల్ టైంలో కానీ ఈవ్ టీజింగ్ ఒకటి, ర్యాష్ డ్రైవింగ్ ఒకటి ఉందండి. స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండాలండి. అది కూడా నేను దృష్టి పెట్టడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే, ఈ 46వ వార్డులోనే ఒక పట్టున మనకి డ్రైనేజ్ అనేది ఉందండి. వాళ్ళకి అక్కడ డ్రైనేజ్కి మొత్తం కాల్వ ఉందండి. వాళ్ళకు బ్రిడ్జ్ అనేది అవసరం ఉంది. అది ఇన్ని గవర్నమెంట్లో ఎక్కడ జరగలేదండి. నేను గెలవగానే వాళ్ళకి బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగిందండి. నా 46వ వార్డులో కొంతమంది నిరుపేద కుటుంబస్తులు కూడా ఉన్నారండి. ఇల్లులు లేని వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరికీ అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం కూడా జరిగిందండి. ఇవన్నీ నేను చేయాలనుకుంటున్నానండి. దీనికోసమే నేను 46వ వార్డు కౌన్సిలర్గా నిలబడ్డానండి. నన్ను అందరూ సపోర్ట్ చేస్తారని, గెలిపిస్తారని ఆశిస్తున్నానండి. గత 10 సంవత్సరాలుగా రాజకీయంలో తిరిగానండి. గత 10 సంవత్సరాలుగా ప్రజాసేవ చేశాను. కరోనా టైంలో కూడా నేను ప్రజలకు సేవ చేయడం జరిగింది. కూరగాయలు పంచడం అయితేంది. మెడికల్ కాలేజ్లో ఇంతకుముందు కూడా నేను కొన్ని ఎక్విప్మెంట్స్, మాస్కులు అవి పంచడం జరిగిందండి. అలాగే 16 అన్నీ చేయడం జరిగిందండి నేను. సో నాకు ఇంకా అవకాశం ఇస్తే నేను ఇంకా మెరుగైన సేవలు చేయాలని అనుకుంటున్నానండి. దానికోసం నేను చాలా కష్టపడుతున్నాను, ఇంకా కష్టపడతాను. నిరంతరం ప్రజల్లోనే ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తానండి. వేరే ఆశించడం అలాంటివి అయితే నాకు ఏం లేదండి. మా నాన్నగారికి నేను ఏకైక కూతురునండి. నేను ప్రజాసేవ కోసమే వస్తున్నానండి. నన్ను ఆదరిస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను చాలా ఆశిస్తున్నానండి. బీజేపీకి ఓటేయండి, నన్ను గెలిపించండి. థ్యాంక్ యూ.